హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లింగా ఆటోమోటివ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకోసం ఒక టాపిక్ గురించి వచ్చాను ఫ్రెండ్స్. అంటే మన రైతుల గురించి యూరియా అనే ఒక ప్రాబ్లం ఆల్ ఓవర్ తెలంగాణలో అవుతుంది కదా. యూరియా అనే ఒక ప్రాబ్లం గురించి మాట్లాడదామని వచ్చాను మీ ముంగట. సరే, నాదేమైనా నేను చెప్పే విషయంలో ఏదైనా తప్పు కానీ ఒప్పులు కానీ ఉంటే క్షమించాలి ఫ్రెండ్స్. నాకు కూడా అంత ఐడియా లేదు, నాకు ఐడియా ఉన్నంత చెప్తాను. దానిలో ఏదైనా క్రియేట్ చేయకండి, ఎందుకంటే నేను చెప్పే దాంట్లో తప్పు ఉప్పులు ఏదైనా క్రియేట్ చేయకండి. ఏదైనా ఉన్నా కామెంట్ చేయండి, కాకపోతే దానికి వ్యతిరేకంగా తీసుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే టాపిక్లోకి వచ్చేసరికి మనకు యూరియా అనేది ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే యూరియా అనేది బుక్ చేసుకోవడానికి మనకు ఒక వెబ్సైట్, ఒక యాప్ అంటే తయారు చేసింది, అంటే మ్యానుఫ్యాక్చర్ చేసింది ఒక యాప్. ఆ యాప్లో మనం యూరియా కన్ఫర్మేషన్ చేసుకుంటేనే మనకి యూరియా ఇవ్వగలరు అని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వెబ్సైట్ అది యాప్. అయితే అందులో మనకు ఎందుకు అది వెబ్సైట్ తెచ్చారంటే ఫస్ట్ ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. అది ఎందుకు వెబ్సైట్ మనకు తెచ్చారంటే ఇవాళ రేపు కొన్ని వందల ఎకరాల్స్ ఉన్నాయి అందరికీ. ఇవాళ రేపు కొంతమందికి కొన్ని వందల ఎకరాల్స్ ఉన్నాయి. కొంతమంది రైతులకు ఒక 20 గుంటలు 10 గుంటలు ఒక ఎకరం ఉంది. వాళ్ళు ఈ వందల ఎకరాలు ఉన్నోళ్ళు వాళ్ళు కూడా కల్టివేట్ చేస్తున్నాం, మేము కూడా పండిస్తున్నాం అని చెప్పేసి రైతు భరోసా, రైతు బంధు, తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు బంధు అనేది పడేది. ఇప్పుడు ఏంటంటే రైతు భరోసా అనేది వచ్చింది. రైతు భరోసా, రైతు బంధు ఈ వందల ఎకరాలకు పడుతుంది, ప్లస్ ఈ 10 గుంటలకు పడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే పేద రైతు పేదగానే ఉండిపోతుండు, ఉన్న రైతు అంటే మ్యాక్సిమం 100 ఎకరాలు ఉన్నోడైతే మ్యాక్సిమం పండించాడు. ఎందుకంటే ఒక 100%లో 60% మందే పండిస్తారు, 40% పండించకుండా ఏదో ఒక బిజినెస్ ఆర్ ఎనీథింగ్ ఏదో ఒకటి చూసుకుంటారు. వాళ్ళు కౌలుకి ఇవ్వడమో ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళకి అట్టుకెళ్ళి పైసలు వస్తాయి. మళ్ళీ పండించామని చెప్పేసి గవర్నమెంట్ నుంచి కూడా ఇల్లీగల్గా అమౌంట్ వచ్చేస్తాయి వాళ్ళకు. ఆ ఇల్లీగల్ అమౌంట్ అనేది ఆపడానికే మన రేవంత్ రెడ్డి సార్ ఒక ప్రోగ్రామ్ చేసిండు. ఆ ప్రోగ్రాము ఎంతవరకు సక్సెస్ అన్సక్సెస్ మనకు తెలియదు, కాకపోతే నాకు తెలిసిన నాలెడ్జ్ తోటి నేను చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి సార్ ఏంటంటే కల్టివేట్ ల్యాండ్లు ఎట్లా మనము తెలుసుకోవాలి పర్టికులర్గా అనే ఒక ప్రోగ్రామ్ తోటి ఫర్టిలైజర్ అనే యాప్ అనేది క్రియేట్ చేసిండు. దానిలో యూరియా రవా అంటే మనకు యూరియా అనేది ఎవరికైనా అవసరమే. ఏ చిన్న రైతుకు కానీ, ఏ పంట వేసినా, ఏది అయినా కానీ మనకు యూరియా అనేది ఇంపార్టెంట్. యూరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్యాడీ కానీ లేకపోతే ఇలాంటి టోటల్లో కానీ ఏదైనా కొంచెం ఇంపార్టెంట్ అనే విషయం కాబట్టి దానిలో మనకి యూరియా బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు ఉన్న భూమి అనేది చూపెడుతుంది. ఆ భూమిలో సాగు భూమి అనేది ఎంత కొడితేనే అంత యూరియా వస్తుంది. అందులో సాగు భూమి ఇంత ఉందనేది పర్టికులర్గా క్లారిఫికేట్ అవుతుంది అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి సార్ చేశారు ప్రోగ్రాము. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది మ్యాక్సిమమ్ నాకు తెలిసినంత వరకు మంచిదే. కాకపోతే ఇవాళ రేపు అందరి దగ్గర అయితే ఫోన్స్ అయితే లేవు కదా సార్. మీరు చేశారు కరెక్టే ప్రోగ్రాము, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసేటోళ్ళు అంత లేరు. రైతులు ఇంకో విషయము, రైతులు అనేటోళ్ళు మ్యాక్సిమం 100%లో 70% నాన్ ఎడ్యుకేటెడ్సే ఉంటారు. మ్యాక్సిమం 70%. ఎగ్జాంపుల్ మా ఫాదర్ కానీ, మా గ్రాండ్ ఫాదర్ కానీ, మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ డాడీ కానీ వాళ్ళందరూ నాన్ ఎడ్యుకేటెడ్స్ ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఒకటే ఉంటుంది. ఇవాళ రేపు ఎడ్యుకేటెడ్స్ ఏంటంటే ఏదైనా జాబ్ ఉంటుందో అదో వాళ్ళు వెళ్ళిపోతారు. కొంచెం నాన్ ఎడ్యుకేటెడ్స్ వాళ్ళకు చాలా క్రిటికల్ అవుతుంది ఇది బుక్ చేసుకోవడము. వాళ్ళు బుక్ చేసుకున్నా కానీ ఎవరిదో ఫోన్ అడిగే లోపు స్టాక్ అయిపోతుంది అక్కడ. ఇప్పుడు బుక్ చేసుకుందామని ఒక 300 బస్తాలు ఈరోజు, ఎందుకంటే ఈరోజు నేను ఆ సిచ్యువేషన్ నేను ఎర్న్ చేశాను కాబట్టి మీ అందరితోటి పంచుకుంటున్నాను. ఈరోజు మా బీబీనగర్, మాది మండలం వచ్చేసి బీబీనగర్. మా బీబీనగర్ పిఎస్సి కేంద్రం అన్నట్టు అనుకుంటుంది. పిఎస్సి కేంద్రం ఏమో అంటారు, నాకు కూడా అంత ఐడియా లేదు. మా డాడీ రైతు, నేను ఇదే మన కన్సల్టెన్సీనే. అయితే పిఎస్సి కేంద్రంలో 420 బస్తాలు ఏమో దిగినాయి ఈరోజు డేట్ వచ్చేసి 12/11/2025. 420 400+ బస్తాలు దిగినాయి అంట.
ఖాళీ అప్పుడు ఆ యూరియా బస్తాలు 400+ బస్తాలు ఖాళీ 35 minutesలో క్లోజ్ అయిపోయినాయి, అంటే బుకింగ్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అంటే స్మార్ట్ ఫోన్ వాడే పీపుల్స్ మ్యాక్సిమం 70% ఉన్నారు, 30% లేరు. అయితే వాళ్ళు ఎలా బుక్ చేసుకోవాలి సార్? మీరు కూడా కొంచెం ఆలోచించండి. వాళ్ళు బుక్ చేయాలంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి దానిలో కాంటాక్ట్ ఒక్కొక్క పాస్బుక్లలో ఓల్డ్ నెంబర్స్ అనేవి అటాచ్ ఉన్నాయి, న్యూ నెంబర్స్ అనేవి అటాచ్ లేదు. అప్పుడు ఆ ఓల్డ్ నెంబర్సే చూపెడుతుంది. ఆ నెంబర్కి ఇప్పుడు ఆఫీస్, ఎయిర్టెల్ ఆఫీస్ కానీ, ఐడియా ఆఫీస్ కానీ, ఆ ఆఫీస్కి పోయి ఆయన ఆ రైతు ఏడాన్ని తిరుగుతాడు సార్. ఇవాళ రేపు ఆ నెంబర్ తీసుకురావాలంటే ఏడికి వెళ్ళి తిరుగుతాడు? మీరు పెట్టారు కానీ మరీ ఇంత ఇబ్బంది పెట్టేశారు మీరు రైతులకు. పాజిటివ్ చేద్దాం అని ఒక పొజిషన్ మంచిగా అనిపించింది అది, ఎందుకంటే బ్లాక్ మనీ అనేది తీసుకోకుండా అందరూ ఉత్తిగానే అమౌంట్ తీసుకుంటున్నారు. కొంచెం బడ్జెట్ అనేది మనకైనా మిలుగుతుందేమో అని డిసిజన్ కరెక్ట్ తీసుకున్నారు, కరెక్టే, ఎందుకంటే వేరే వర్క్స్ అయినా అవుతుంది అని చెప్పేసి. కానీ ఇదంతా చాలా వరకు ఫాల్ట్ సార్. ఎందుకంటే వాళ్ళు రైతులకు దగ్గర స్మార్ట్ ఫోన్లు అనేవి మ్యాక్సిమం ఉండదు. మీరు స్మార్ట్ ఫోన్ లేనిది వ్యాప్ పెట్టారు. ఇంకో విషయం, ఆ వ్యాప్లో ఒకటే నెంబర్ తోటి, ఆధార్ నెంబర్ తోటి ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు. ఏంటంటే పాస్బుక్లో అటాచ్ ఉన్న నెంబరే. ఇప్పుడు సపోజ్ సార్, ఒక రైతు 2015లో చనిపోయాడు, ఇప్పటిదాకా ట్రాన్స్ఫర్ కాలేదు, అది ఇప్పటిదాకా ట్రాన్స్ఫర్ కాలేదు పాస్బుక్. ట్రాన్స్ఫర్ కానప్పుడు ఆ రైతు 2015లో ఏ ఫోన్ వాడారని ఎవరికి తెలుస్తుంది సార్? ఇప్పుడు 10 years అయిపోయింది. ఆ 10 yearsలో ఏ ఫోన్ వాడారు, ఏ నెంబర్ అనేది ఎవరికి తెలుస్తుంది? అట్లా పెట్టేటప్పుడు ఫస్ట్ మీరు ఆ పిఎస్సి కేంద్రం వాళ్ళకు రైతుల నెంబర్లు అంటే పాస్బుక్లల్లో రైతుల నెంబర్లు ఎక్కియాల. ఫస్ట్ ప్రెసెంట్ నెంబర్స్ ఏమున్నాయి అనేవి మీరు ఎక్కియాలి ఫస్ట్. అది కూడా ఎక్కియలేదు. సరే, ఈ స్మార్ట్ ఫోన్లోనే కాదు, చిన్న ఫోన్లా ఖాళీ ఒకటి కొడితే, ఇప్పుడు ఇవాళ రేపు గ్యాస్ బుక్ చేస్తాం మనం, ఒక నెంబర్ ఫోన్ చేసి ఒకటి కొట్టంగానే బుకింగ్ అన్నట్టు. అసలు సిస్టమ్ చేయండి సార్. మీరు మీ దగ్గర మీ 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 ఏంటంటే అది ఐడియా వస్తలేదు. ఏంటంటే పాస్బుక్లో ఒక 3 ఎకరాలు ఉందండి, మీ 3 ఎకరాలలో ఒక 2 ఎకరాల సాగు భూమి చేస్తున్నారా, 2 ఎకరాలన్నర సాగు భూమి చేస్తున్నారా అని చెప్పేసి ఒకసారి సర్వీస్ కాల్ చేయండి సార్. అందరికి సర్వీస్ కాల్ చేయండి, బుకింగ్ చేస్తారు. అసొంటి సిస్టమ్ పెట్టండి. 1 కొడితే 2 కొడితే అసొంటి సిస్టమ్ పెట్టండి. కానీ వెబ్సైట్ తెచ్చిన ద్వారా చాలా వరకు ఇల్లీగల్ జరుగుతున్నాయి, చాలా వరకు రైతులు మాత్రం నష్టపోతున్నారు ఈ విషయం మీద. ఎందుకంటే ఎవరి దగ్గర ఉంటుంది సార్ ఇవాళ రేపు ఒక స్మార్ట్ ఫోన్ కొనాలంటే 10,000+ పెట్టాలా, 6,000 మినిమం పెట్టాలి ఒక స్మార్ట్ ఫోన్ కొనాలంటే. వాళ్ళు 6,000 పెట్టుకొని మీ దగ్గర యూరియా కొనుక్కుంటారా సార్? ఒక 10 గుంటల రైతు ఉంటాడు, ఆయనకు వచ్చేదే పంటకు 10,000, ఆయన 6,000 మీకే ఇచ్చేసి ఆయన ఏడుంటాడు సార్? ఇంకో విషయం, ఈ టాపిక్ ఇక్కడికి వెళ్ళి ఓకే సార్, మీకు అర్థమైతే ఓకే. కొంచెం నా వీడియో చూసి ఎవరైనా అది క్లిక్ అయ్యి ఆలోచించే వాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళకు కూడా ఇవ్వండి. తెలిసిన, నాకైతే అంత పెద్ద వాళ్ళు అయితే ఏం తెలియదు, మీకు తెలిసి ఉంటే మీరైతే ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే ఏదైనా గీసోటి సిచ్యువేషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి. ఇంకో విషయము, ఇప్పుడు పివిసి కేంద్రం దగ్గర బుక్ చేసుకొని వెళ్ళిపోయాను నేనే సపోజ్ పివిసి కేంద్రం దగ్గర ఒక 3 bags కావాలో 4 bags కావాలో బుక్ చేసుకొని వెళ్ళిపోయినా కానీ అక్కడ ఏం జరుగుతుందంటే పివిసి కేంద్రము మండల్ మొత్తం ఉంటుంది. మండల్ మొత్తంలో ఇప్పుడు నాకు తెలియదు ఒక మండల్లో ఎన్ని ఎన్ని గ్రామ పంచాయతీస్ ఉంటాయో, మన 20+ ఏమైనా ఉండొచ్చేమో గ్రామ పంచాయతీస్, నాకు తెలియదు. ఆ గ్రామ పంచాయతీలో కూడా 5 villages 6 villages ఉంటాయి. అయితే అక్కడ ఇప్పుడు నేనే పివిసి కేంద్రంలో నేనే ఇన్ఛార్జు, నేనే ఓటీపీలు కానీ ఏదైనా తీసుకుంటున్నాను. అప్పుడు నా ఊరు పక్కన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను నేను. అది చాలా వరకు కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే
లేకపోతే సీరియల్ ఇప్పుడు కౌంటర్ ఇవ్వండి సార్, కౌంటర్ ఇవ్వండి. మీ అంత కావాలంటే మీకు గవర్నమెంట్ కి ఫండ్స్ రావాలన్నా కానీ మనిషి దగ్గర ఒక 5 రూపాయలు కలెక్ట్ చేసేసి వాళ్ళకు ఒక నెంబర్ రాసి, ఒక పేపర్ వేస్ట్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు ఒక నెంబర్ రాసి వాళ్ళకు ఒక 5 రూపాయలు కలెక్ట్ చేసుకొని ఒక నెంబర్ రాసి ఒక కౌంటర్ ఇవ్వండి. కౌంటర్ అంటే సీరియల్ నెంబర్ ఇవ్వండి, ఒక సీరియల్ నెంబర్, ఈ సీరియల్కి 100, ఈ సీరియల్కి 100. ఇప్పుడు నేను ఈరోజు చూసిన దానిలో ఏంటంటే ఒకటేసారి గుంపుకు వస్తున్నారు. అంటే రైతులు అంటే వాళ్ళకి ఏమంత ఐడియా ఉండదు, గుంపుకు వస్తున్నారు అంటే చెడుగా కూడా అనుకోకండి. ఏంటంటే వాళ్ళకు ప్రెసెంట్ అయితే వాళ్ళకి ఐడియా ఉండదు ఎట్లా పోవాలో ఏందని. అరే దొరుకుతుందా లేదా, దొరుకుతుందా లేదా, దొరుకుతుందా లేదా అనేది ఒక ఆలోచన వాళ్ళకు ఒకటే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అరే పంటగా నాశనం అవుతుంది, పంట అట్లా అయిపోతుంది. వాళ్ళ ఆలోచన అంటే ఒక చిన్న పాపను ఎట్లా సాదుకుంటారో అలా సాదుకుంటారు పంటని. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిఎస్సి ఇన్ఛార్జ్లు వీళ్ళు తెలిసిన వాళ్లకు ఒక్కసారి 10 కొడుతున్నారు. మా ఒక్క ఐడి ప్రూఫ్ కొట్టడానికి ఒక 50 మందిది కొట్టిన తర్వాత మాది కొడుతున్నారు. తెలియని వాళ్ళది ఒక 50 మందిది కొట్టిన తర్వాత మాది కొడుతున్నారు. అయితే ఒక రైతు పొద్దుగాలే 9 గంటలకు వచ్చిండు, ఆడు పిఎస్సి కేంద్రం ఎన్ని గంటలకు బంద్ చేస్తాడు? 5 గంటలకు బంద్ చేస్తాడు. ఆ 5 గంటల వరకు ఉండాలి కదా సార్. అంతవరకు ఇప్పుడు 400 యూరియా బస్తాలలో మనిషికి 5 వేసుకున్నా కానీ ఎన్ని వస్తాయి? 400 యూరియా బస్తాలు మనిషికి 5 వేసుకున్నా కానీ మినిమం 200 అనుకోండి సార్, 200 మెంబర్స్ అనుకోండి. 200 వస్తే 400 డివైడ్ బై 100, మనిషికి 5 అనుకోండి. 5 వేయండి, ఎంత వస్తుంది? 80 మంది సార్. 80 మందికి పొద్దుగాల వస్తారు 80 మంది. 80 మందిలో వాళ్ళు ఆటో ఎప్పుడు తెచ్చుకోవాలి, వాళ్ళు బండి ఎప్పుడు పికప్ చేసుకోవాలి, ఆ ట్రాక్టర్ ఎప్పుడు పెట్టాలి? 80 మందికి ఒక రోజులో అయితే ఇవ్వగలరా? మీరేమో 24 అవర్స్ టైం పెట్టారు. అది 10 గంటలకు బుక్ చేశారు. వాళ్ళు 10 గంటలకు వాళ్ళు వచ్చేదే పిఎస్సి కేంద్రం చల్లగా మెల్లగా మంచిగా తయారై నాజుకై సిస్టంలో ఓకే అని వాళ్ళు స్టాక్ వచ్చినా కానీ ఎంబడే కొట్టేటోళ్ళు కాదు. వాళ్ళు 10 గంటలకు వస్తారు. 10 గంటలకు వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎంబడే ఫోన్ చేస్తారు. ఇప్పుడు నేను కొడుతున్నాను, మీరు బుక్ చేసుకోండి అని ఎంబడే ఫోన్ చేస్తారు. మాలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకు ఏమో మేము చూస్తూనే ఉండాలి. ఏంది 2 గంటలకు పొద్దుగాల 2 గంటలకు లేవాలి, చూస్తూనే ఉండాలి సాయంత్రం దాకా. అది మా పరిస్థితి. వాళ్ళకి ఏమనంటే కాల్ వచ్చేస్తుంది, నేను వచ్చేసాను సిస్టమ్ మీద కొట్టేస్తున్నాను, ఎంబడే బుక్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ పోతుంది. అప్పుడే లేచిపోతాయి 400 బస్సాలు, అప్పుడే 200 బస్సాలు కథం. అప్పుడు వాళ్ళు 200 బస్సాలే గిమ కొట్టుకుంటారు అక్కడ. ఈ చిన్న రైతులు ఏం చేస్తారు సార్? అప్పుడు 10 గుంటలు 20 గుంటలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు? అని మీరు పెట్టింది మాత్రం చాలా వరకు కరెక్ట్ కాదు. ఆ 24 అవర్స్ అనేది కూడా కొంచెం తీయాలి. మీరు పెట్టేది ఏదో 48 అవర్స్ పెట్టండి లిమిట్. మీ 24 అవర్స్లో మళ్ళీ బ్యాక్అవుట్. అది ఎవరికి చెందదు కూడా, స్టాక్లో వాళ్ళు ఉండరు కూడా. ఇంకోటి ఫస్ట్ ఫేజ్ అని, సెకండ్ ఫేజ్ అని, థర్డ్ ఫేజ్ అని. ఆ ఫస్ట్ ఫేజ్లో 15, ఇప్పుడు ఒక 8 ఎకరాలు ఉన్నోడు వానికి యూరియా కొంచెం ఎక్కువ ఉంటుంది, యూరియా తక్కువ వచ్చింది. ఫస్ట్ ఫేజ్లో మీరు ఇచ్చేసారు, సెకండ్ ఫేజ్కి మళ్ళీ 15 డేస్ ఆగాలి. 15 డేస్ దాకా ఇవ్వలాగుతారు సార్. కొంచెం చేంజ్ చేయండి సార్. కొంచెం చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎస్సి కేంద్రం ఇన్ఛార్జ్లకు కొంచెం వార్నింగ్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు చేసేది ఇంతో అంత కాదు. అంటే అక్కడ పోయి వీడియో తీయలేను నేను, కానీ ఆడ బాగాలేదు, సిచ్యువేషన్స్ బాగాలేవు. అన్ని పిఎస్సి కేంద్రంలో ఇట్లానే ఉన్నాయి. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి కొట్టడం, తెలియని వాళ్ళకి డీలే చేయడం. కొట్టరని కాదు, తెలియని వాళ్ళకి డీలే చేయడం, అంతే. డీలే చేయడము, వాళ్ళు నైట్ వరకు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా రైతులు అన్నం కూడా తినకుండా యూరియా వస్తుందో రాదో అని చెప్పి యూరియా గురించి వెయిట్ చేస్తారు పాపం. కొంచెం చూసుకొని చేస్తే మంచిగా ఉంటుంది సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతసేపు మీరు ఉండి వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మన యూట్యూబ్ మిత్రులకు కూడా, సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వెహికల్స్ కూడా కొంచెం తొందరగా అమ్ముడు పోయేటట్టు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దీవెనలతోటి నేను ఇప్పటి వరకు ఇలా ఉన్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లింగా ఆటోమోటివ్.